రైట్. మోహన్ గారు మళ్ళీ మీరు జర్నీలో ఉన్నారా? మోహన్ గారు వినిపిస్తుందా? మ్యూట్లో ఉన్నారు, చూడండి ఒకసారి. మోహన్ గారు మ్యూట్లో ఉన్నారు. మోహన్ గారు కాస్త స్లోగా మాట్లాడండి. నేను ప్రతిసారి కూడా మీకు ఇదే చెప్తాను, చాలా ఫాస్ట్గా ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటారు. మీరు చాలా క్లియర్గా చాలా ఇదిగా మాట్లాడండి. ఎందుకంటే కుమార్ గారు కూడా చెప్పారు, వాళ్ళేమో 22 లక్షలు అంటున్నారు, మీరు 25 లక్షల ఇల్లు కట్టించామని అంటున్నారు. మరి దాంట్లో ఎన్ని గుర్తించాము, ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎలా ఫిర్యాదు చేశామని అంటున్నారు. సో వాళ్ళ దగ్గర కూడా సాక్ష్యాలు ఉన్నాయి. మరి దీనికి మీరేమంటారు? అది ఉట్టి బూటకమే అంటారా? ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నారు, అధికారంలో ఉన్న తర్వాత సంబంధం లేని వాటిపైన కూడా కేసులు పెట్టి లోపల పెట్టిస్తున్నారు. వాళ్ళు చేసిన తప్పులు కూడా మా మీద రుద్ది మా మీద కేసులు పెడుతున్న సందర్భం ఉంది. ఇప్పుడు నిజంగా ఆడంటే నిరూపించమనండి, దమ్ము ధైర్యం అంటున్నారు కదా, దమ్ము ధైర్యం ఉంటే నిరూపించమనండి, ఎవరు వద్దలేదు కదా. సంబంధం లేనిటువంటి అంటగట్టినప్పుడు సంబంధం ఉండేది నిరూపించమను. అది చేత కాదంటనా, చేత కాలేదంటనా? ఒకవేళ వీళ్ళు నిజంగా చేయాలని ఉంటే దాని మీద సాక్ష్యాలతో సహా తీసుకొచ్చి ఎవరెవరు తప్పు చేసిన తీసుకొచ్చి లోపల పెట్టామనండి. లేదు చేత కాలేదనుకో లెంపలేసుకోమనండి, మా చేత కాదు, మేము చేయలేదు, మేము తప్పు, వైఎస్ఆర్ వాళ్ళు అభివృద్ధి చేసినారు, అభివృద్ధిని మనం ఏదో విధంగా అడ్డుపడాలనే ప్రయత్నం చేసినామని లెంపలేసుకోమనండి. రెండోది, ఇప్పుడు మేమేదో కాలనీలు కట్టామంట, కాలనీలు నీళ్లలోనూ చెరువుల్లోనూ గుంతల్లోనూ ఉన్నాయంట కదా. మరి మీరు రాజధాని తీసుకుపోయి గుంతలో కడుతున్నారే, రాజధాని తీసుకుపోయి చెరువులో కడుతున్నారే, రాజధానికి తీసుకుపోయి 100 కోట్ల రూపాయలు కంప చెట్టు కొట్టడానికి, నీళ్లు తోడడానికి పెట్టినటువంటి మీకు సిగ్గు అనిపించలేదా? మీరెట్ట మాకు సిగ్గు లేదని అడుగుతున్నారు. మీకు సిగ్గు అనిపించలేదా? 3 పార్టీలు కలిసిన 30 ఛానళ్లు కలుపుకున్నారు, రాష్ట్రంలో దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అందరితో ఇండైరెక్ట్ గా సపోర్ట్ తీసుకున్నారు. ఇవన్నీ కాక ఎన్నికల కమిషన్ మేనేజ్ చేసినారని నిన్ననే నిర్మలా సీతారామన్ గారి భర్త చెప్తున్నారు. మీరందరూ కలిసి రాత్రి 11 గంటలప్పుడు చేసినటువంటి గోల్మాల్తోనే అధికారంలోకి వచ్చినారని చెప్తున్నారు. ఇది కూడా మీకు సిగ్గు లేకుండా మాకు 11 సీట్లు వచ్చినాయి, మీకు పెద్దగా వచ్చినాయని చెప్పుకుంటే ఎట్లా? మీరు ఇన్ని తతంగాలు పడినా కూడా 40% ఓట్లు మాకు వచ్చినాయన్న విషయాన్ని మీరు మర్చిపోయి మీ ఇష్టం వచ్చినట్టు మీరు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు అవకాశం ఉంది కదా అని రెచ్చిపోతున్నారు. ఈ అవకాశం శాశ్వతంగా ఉండదు అనేది మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మా మీదకి మీరు ఎట్లా వస్తున్నారో రేపు మీ మీదకి అదే విధంగా మళ్ళీ అదే ప్రయోగాలు ఉంటాయన్నది అన్ని కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా మీ పైన మా పైన అవినీతి ఉంటే నిరూపించండి. మీరు ఒక్క చోట ఒక ఇంటి పట్ట ఇంతవరకు ఇలా ఒక ఇల్లు మీరు కట్టిలా, అప్పుడెప్పుడు కేంద్రం ఇచ్చినటువంటి టిట్కో ఇళ్లకు సంబంధించి దాంట్లో మీరు మొత్తం డబ్బులు కొట్టేసి అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులతో డబ్బులు తీసుకొని, ఆ డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇల్లు పూర్తి చేయకుండా ఆపిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు కంప్లైంట్ చేసేది దాంట్లోపైన మేము చర్యలు తీసుకోమని అడిగినామే తప్ప మీ మీద ఇంకా మేము సీరియస్ గా కూడా అప్పుడు చర్యలు తీసుకునే పరిస్థితి రాక మునిపే కరోనా వచ్చింది కాబట్టి అప్పుడు మీరు బతికిపోయినారు. ఇప్పుడు అధికారం వచ్చింటే మీరందరూ జైళ్ళలో ఉండాల్సిన వాళ్ళు. కాకపోతే ఇప్పుడు మీరేమంటున్నారంటే మేము చేసినటువంటి నిజాయితీగా చేసినటువంటి వాటిని మా మీద రుద్దుతున్నారు. మేము ఎక్కడ కాంట్రాక్ట్ తీసుకొని పని చేయలేదు. హౌసింగ్ ఇళ్లకు సంబంధించి ఏ నాయకుడైనా అక్కడ కాంట్రాక్టర్ తీసుకొని కట్టించిన సందర్భాలు లేవు. కేవలం వాళ్ళకే ఇచ్చి పెట్టేసి లబ్ధిదారులు మీరే కట్టుకోండి, మీకు చేత కాకపోతే ఎవరితోనా కట్టించుకోండి అని చెప్పిన సందర్భం ఉంది తప్ప మేము అక్కడ అవినీతి చేసినాం, మేము కడ్డీలు చేసేసినాం, మేము సిమెంట్ చేసినాం, మేము ఇసుక దోపిడీ చేసినాం, ఇసుక 7,000 కోట్ల రూపాయలు మేము ఆదా చేసి రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో మేమేస్తే ఇసుకను దోపిడీ చేసి మీరు ఉచితమని చెప్పి కార్యకర్తల నాయకులు దోపిడీలు చేసుకొని తింటున్నటువంటి మీరు కూడా ఇసుక గురించి మాట్లాడితే ఎట్లా? మాట్లాడే అర్హతలు మీరు కోల్పోయినారు. మీరు కూటమిలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, మర్డర్లు, మానభంగాలు, రేపులు ఎక్కువ అయిపోయినాయి కాబట్టి ఇవన్నీ జనం బాగా చూస్తున్నారు. కాబట్టి ఈ చూసినప్పుడు మళ్ళీ జనం తిరుగుబాటు చేసి ఎక్కడ మా పైన దాడి చేస్తారని భయపడుతున్నారు. కాబట్టి ఈ భయపడినప్పుడు దీన్ని ఏదో విధంగా చేయాలంటే ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళ పైన ఈ నిందలెత్తే జనం డైవర్ట్ అవుతారనే ఉద్దేశంలో భాగంగా మీరు చేస్తున్నారు తప్ప మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 సూపర్ ఫెయిల్యూర్ అయినారు. కాబట్టి ఆ 2 ప్రోగ్రాంలు సూపర్ 6 కోసమని పెట్టుకున్నారు, అవి 2 సూపర్ పట్టయితేనే ఆ తర్వాత 3వ ప్రోగ్రాం కూడా రాష్ట్రంలో పెట్టలేని పరిస్థితిలో మీరు ఉన్నారంటే మీకు ఏ విధమైనటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉందన్న దాన్ని దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది మీరు ఏదో ఒక్కటి మొదలు పెట్టే దానికి ఆపోజిట్ మీకు జరుగుతుంది. ఈ రోజు రాజమండ్రిలో 5 మంది కల్తీ పాలతో చనిపోతే 8 మంది హాస్పిటల్లో సీరియస్ గా ఉన్నారు. కనీసం పాలన కూడా కంట్రోల్ చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో 3 పార్టీలు కలిసి రాష్ట్రానికి ఏళ్తుంటే కనీసం ప్రజలకు ఎక్కడెక్కడ సౌకర్యాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ అసౌకర్యంగా ఉంది,
వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందనే ఆలోచన లేకుండా కేవలం గాలికి వదిలిపెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు నడుచుకుంటూ పోతుంటే ఇది ఎంతవరకు సమంజసం? రాష్ట్రంలో ఎక్కడ మీ పాలన బాగుంది, ఎక్కడ మీరు మంచిగా ఉన్నామని మీరు అనుకుంటున్నారు? మీరు ఇంతకు మీరే మాది మంచి పాలన, మేము మంచి పరిపాలన అందిస్తున్నామని మీరే పోతున్నారు తప్ప రాష్ట్రంలో మీరు చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన జనం తిరగబడతారని భయపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలేయడానికి నిన్నడదంగా తిరుమల లడ్డు కల్తీ నెయ్యి అని ఓ అని హంగామా చేస్తున్నారు. హంగామాలో మీరే ఇరుక్కున్నారు. మీరు ఇరుక్కున్న తర్వాత సుదీర్ఘ మన మీద పడుతుందని దాన్ని డైవర్ట్ చేయడం కోసం దీన్ని మళ్ళా సపరేట్ గా తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క రిజిస్టర్ ఏదైనా చేయాలనుకుంటే భూమి కావాలనుకుంటే ఇంటి పట్టాలు కావాలనుకున్నా మోహన్ గారు ఎక్కడా జరగడం లేదు. మీ అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలని జనం కోరుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ప్రజలు నమ్మరు. ఒకవేళ మీకున్నటువంటి చంద్రబాబు నాయుడు పెట్టిన చంద్రబాబు నాయుడు డైవర్ట్ చేస్తాడని చెప్పచ్చు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళా తర్వాత మోహన్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. కుమార్ గారు ఒక్క నిమిషం. కుమార్ గారు ప్లీజ్ 1 minute. కుమార్ గారు మీరు చేసిన దాడులు ఇవన్నీ చూసి రాష్ట్ర ప్రజలు కుమార్ గారు ఒక్క నిమిషం. కుమార్ గారు 1 second. కుమార్ గారు అభివృద్ధికి సంక్షేమానికి మీకు చేతగాక మీరు మా మీద నిందలేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీకు ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మోహన్ గారు మళ్ళీ వస్తాను, మళ్ళీ మాట్లాడదాం.